ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఏప్రిల్ నెల 19వ తారీఖు ఈ ప్రశస్తమైన దినమందు మీకు నా ప్రేమపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మన దేవుడు అనుదినము కాపాడుచున్నవాడు. ఆయన మన మీదనే దృష్టి పెట్టి ఆదరించుచున్నాడు. ఆయనకి స్తోత్రము కలుగును గాక. ఈరోజు మనము అపోస్తులు 4వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందామండి. మరియు ఎవని వలనను రక్షణ కలుగదు, ఈ నామమునే మనము రక్షణ పొందవలెను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమనెను. ఈ ఉదయకాలమున ఈ వాక్యము మన హృదయములలో దేవుడు నింపి దీవించును గాక. మన ప్రభువు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, రక్షణ ఆయన వలనే కలుగుతుంది. అందుకని ఆయన ఏమన్నారంటే, ఎవని వలన కలుగదు. ఈ మాట అపోస్తుల నోటంపట వచ్చిన మాట. అపోస్తులు ఆత్మపూర్ణతతో ప్రభువైన యేసుక్రీస్తును గురించిన సాక్ష్యాన్ని పలుకుతూ ఉన్నారు. అది చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసుక్రీస్తు వలనే రక్షణ కలుగును అని వారు ఇంకా లోతుకు వెళ్ళి వివరిస్తున్నారు. ఏమనంటే, మరి ఏ నామమున మరి ఏ పేరున రక్షణ కలగదని చెప్పేస్తూ ఉన్నారు. ఎందుకు అలాగా వివరిస్తూ ఉన్నారు? ఆయన మాత్రమే మనందరి పాపాల కొరకు శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ రోజున లేచి వారందరికీ కనబడినారు. మరి ఎవరును సమాధిని మరణాన్ని జయించలేదు కాబట్టి, ఆయన మాత్రమే జయించారు కాబట్టి మనుషులను రక్షించగలవాడు నేనే, ఆయనే అని వీళ్ళు సాక్ష్యమిస్తూ ఉన్నారండి. ఈ ఉదయకాలమున నీకు రక్షణ అవసరము. నీ ఆత్మకు కాపుదల అవసరము. ఎందుకునంటే, పేతురు పత్రికలో పేతురు గారు ఏమని సెలవిస్తున్నారంటే, మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదనా అని తిరుగుచూ ఉన్నాడని రాయబడింది. అపవాది మనలను పట్టి నరకానికి తీసుకుని వెళ్ళిపోవటానికి సిద్ధముగా ఉన్నాడు. అపవాది ఉరులు ఒగ్గేదిగా, వలలు వేసేదిగా ఉంది. కాబట్టి తాగుడు అనే వల, వ్యభిచారం అనే వల, అసూయ, కలహము, కోపము, వైర్యము ఇవన్నీ కూడా అపవాది కలిగించి మనలను నరకానికి పట్టి తీసుకుని పోయేదిగా ఉంది. మన ప్రభువు మాత్రమే పాపము నుండి, అపరాధము నుండి, కలహముల నుండి విడిపించగల దేవుడై ఉన్నాడు. ఆయనకి స్తోత్రము కలుగునుగాక. అందుకనే అపవాది నుండి విడుదల కలిగించి నీ ఆత్మకు రక్షణ ఇచ్చి
పరలోకానికి చేర్చు దేవుడు మరణమును జయించి పునరుద్ధానుడైన యేసు ప్రభువండి. యెషయా గ్రంథము 43లో ఇలా రాయబడింది, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు, నేనే యెహోవాను, నేను తప్ప వేరొక రక్షకుడు లేడు, నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిసివేసి ఉన్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అని ఆయన పలుకుతూ ఉన్నాడండి. అవును, మనము దేవునికి సొత్తైపోయినాము. ఆయన మనకు రక్షకుడైనాడు. ఆయన చిత్తానుసారంగా మన పాపములను తొలగించినాడు. అయితే ఈరోజు ఈ వర్తమానము లేక ఈ వాగ్దానం వింటున్న సహోదరుడా, ప్రభువునందు విశ్వాసం ఉంచితే నీవు దేవుని సొత్తువైపోతావు. ప్రభువునందు విశ్వాసం ఉంచితే తన చిత్తానుసారంగా నీ అతిక్రమములను, నీ పాపములను తుడిచివేసేసి నిన్ను రక్షించు దేవుడుగా ఆయన ఉన్నాడు. కాబట్టి నీ కుటుంబ సమస్యలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా పాపము వలనే వస్తున్నవి. ఆ పాపము నీ జీవితంలో ఇలాంటి శ్రమలను కలగచేస్తూ ఉన్నవి. కాబట్టి నేడే నీ పాపములు ఒప్పుకొని, ప్రభువా నన్ను క్షమించు, నన్ను నీ హక్కుని చేర్చుకో అని అడిగితే ఆయన నిన్ను తన సంకను ఎత్తుకునే దేవుడై ఉన్నాడు. ముదిమి వచ్చు వరకు నిన్ను మోసు దేవుడై ఉన్నాడు. ప్రియులారా, మన కుటుంబాలు మంచిగా ఉండాలంటే అనుదినము ప్రార్థించాలి. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ కూడా ప్రభువుకి లోబడి ఉండాలి. ప్రభువు సహాయం చేస్తాడు. ఆయనే మనకి తన కృప అనుగ్రహించి మనలను కాపాడును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ 19వ తారీఖు ఉదయకాల సమయంలో నీ వాక్కును విన్నాము. మమ్మల్ని రక్షించువాడువు, క్షమించువాడువు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దినమందు ప్రయాణాల్లో సహాయం చేయండి. నీ బిడ్డలు డ్యూటీలకి వెళుతుంటుండగా సహాయం చేయండి. ఈరోజు నీ పిల్లలు ఏ రకంగా శ్రమ పడవలసిందో, కుటుంబాలను పోషించుకోవలసిందో నీ కాపుదలు అనుగ్రహించండి. నీ పిల్లలందరినీ దీవించండి. కుటుంబ అవసరతలు, అక్రతలు తీర్చండి. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీ ప్రార్థన అవసరతలు ఏదైనా ఉండినను మీరు తెలియచేసుకొనవచ్చు. మీ కొరకు ప్రార్థిస్తాము. మీరు మా గురించి కూడా ప్రార్థించండి. ప్రభు సదాకాలము తోడుగా ఉండి ఆదరించును గాక. ఆమేన్.